హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. అదేది కవితకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ. మరిప్పుడు కారెవరు విమర్శకులకు అనర్హులు అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే టాలీవుడ్లో ఎదురులేని డైరెక్టర్ ఎన్ని సినిమాలు తీశాడో అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్. మరి ఆస్కార్ లెవెల్లో టాలీవుడ్ని తీసుకెళ్ళినటువంటి డైరెక్టర్ రాజమౌళి గారు మరి ఈ మధ్య విమర్శలకు బాగా గురవుతున్నారు. ఎందుకంటే నిన్నటికి నిన్న మహేష్ బాబు గారితో సినిమా గ్లోబ్ టోటర్ అంటూ ఒక ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్లో తనకు ఎదురైనటువంటి కొన్ని సంఘటనల వల్ల సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాడు. ఎందుకంటే తను ఎంతో ఖర్చు పెట్టి ఈ ఈవెంట్‌ని ప్లాన్ చేశారు. దాదాపు సింపుల్‌గా చెప్పాలంటే తెలుగులో ఒక చిన్న సినిమాలో 2, 3 సినిమాలు తీసేంత ఖర్చుతోటి ఈ ఈవెంట్ చేశాడని చెప్పేసి అర్థమవుతుంది. మరి అంత బడ్జెట్ పెట్టి తీసినటువంటి ఈవెంట్‌లో వాళ్ళు ఏదైతే చూపించాలనుకున్నారో అది చూపిద్దాం అనుకునేసరికి తనకు సాంకేతికంగా చిన్న లోపం జరగడం, దానివల్ల తను ఎమోషనల్ అయిపోయాడు. మరి వాళ్ళ ఫాదర్ మాత్రం ఎప్పుడూ మన వెనక హనుమ ఉంటాడు, హనుమ మనల్ని నడిపిస్తుంటాడు అని మా ఫాదర్ చెప్తూ ఉంటాడు. కానీ ఎక్కడున్నాడు? నాకు దేవుడంటే నమ్మకం లేదు. చూడు ఇప్పుడు ఇంత చేస్తే ఇలా అయిందని చెప్పేసి సాంకేతికంగా తనకు జరిగిన లోపాన్ని దేవుడికి ఆపాదిస్తూ దేవుడు లేడంటూ కొంచెం ఎమోషనల్‌గా ఇదయ్యాడు. అంతేకాదు గతంలో కూడా రాజమౌళి గారు నాకు రాముడంటే ఇష్టం లేదు, కృష్ణుడు అంటేనే ఇష్టం అని కూడా ఒక దగ్గర ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాన్ని కూడా ఇప్పుడు ట్వీట్ చేస్తూ చాలామంది ట్రోల్ చేస్తున్నారు. మరి రాముడు అంటే ఇష్టం లేని రాజమౌళి గారు మరి ఎందుకు ఇప్పుడు 'వారణాసి' సినిమాలో రాముడి గురించి, రామాయణం గురించి చెప్పాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. జనరల్‌గా మనం అనుకున్నది జరగనప్పుడు దేవుడి మీద నిందలు వేయడం, దేవుడిని నిందించడం, నిందారోపణ చేయడం సహజం. మరి అలాంటిది ఒక దర్శకుడు అంత ఖర్చు పెట్టి తీసినప్పుడు అక్కడ టెక్నికల్‌గా చిన్న అవరోధం జరిగినప్పుడు కామన్‌గా కోపం అనేది వస్తుంటుంది. కానీ ఆ కోపాన్ని ఇలా దేవుడి మీద అనడంతోటి ఒక పెద్ద సెలబ్రిటీ కాబట్టి తను అన్న మాటలు అన్నీ ఇప్పుడు బాగా ట్రోల్ అవుతున్నాయి. విమర్శలకు గురవుతున్నారు రాజమౌళి గారు. లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నార్మల్ మీడియా. థాంక్ యూ.